ఏంటిరా ముక్కుల దూరు పెడతారు సచ్చినలో పెడతారు డాబర్ కోళ్ళు సచ్చి ఆయన ముక్కులో పెట్టా అయితే అనిపిస్తున్నాడు ఏందే రోజు ముచ్చట నాశనం కానీ ముచ్చట చేయబట్టి ముచ్చట పెట్టిన కొమ్మ ముంచబడితే నీ తాడు చంపితే తినబడితే ఇట్లా ఏంది మన ఇంటి ముందడికి ఆ రాజు దొరసాను రాజు ఆనంద మహారాజు అన్నపూర్ణ దేవి వచ్చింది ఏదిగా గొడ్డోళ్ళ మన ఇంటి ముందటే ఉన్నారా వాళ్ళు నిమ్మలంగా మాట్లాడారా నేను బాధపడి తలకాను ఏదే ఎట్లా కాదు ఇప్పుడు నేను నన్ను ఎవ్వరు నన్ను అడుగు 5 పిల్లల తల్లి అది అని అంటారు నన్ను వాళ్ళని గొడ్డోళ్ళు అనపోతే మరి ఆ తనకే వాళ్ళు బాధపడతారే వాళ్ళు మరి ఏంటనగా గొడ్డోళ్ళకి మన ఇంటికి ఎందుకు వచ్చారు దండం పెడతా గొడ్డోళ్ళు అనకే వాళ్ళ ఇంటి ముందు వచ్చే ఉన్నాయి తల్లి పాపం ఏడుస్తుంది మన ఇంటికి వచ్చారా అక్కడ చూసినారు ఇవ్వరు దాకా ఏం చేయాలి ఎమ్మడ బాగా పరిస్థితి గట్టోళ్ళు మన ఇంటికి వచ్చిండు మంచాలకెళ్ళి లేవమ్మా అంటే గొడ్డుది మన ఇంటికి వచ్చిందా గొడ్డుది మన ఇంటికి వచ్చిందా అన్నమాట గుడిచె ముంగట ఉన్న భార్య భర్త నిన్నరే పడిపోయిరో భార్య భర్తలే పరాయి కడుపు కాజపడే వచ్చినాం అన్నా పర్వాలేదు ఇవాళ మాట అన్నదని మనం బాధపడితే ఆ బిడ్డను మన చేతికి ఇయ్యదేనాదా అన్న పర్వాలేదైనా భార్య వరదలు చూడు గుడిసె ముంగట ఒకరు ఒకరు దూసుకుంటూ బాధపడుతున్నారమ్మా మరి మనకి ఎందుకు వచ్చిరారా అది ఈ బిడ్డ మన బిడ్డనాడా మన బిడ్డను ఈ బిడ్డను తీసుకుపోయి మన వెనక సిరిపించే బిడ్డను తీసుకుపోయి వాళ్ళ చేతులు పెడితే వాళ్ళు ఆదుకుంటారు అంటే ఎవరు మన బిడ్డనా నా బిడ్డను నా బిడ్డ నీ బిడ్డ నా బిడ్డను సాదుకొని ఇస్తే అంటే నాకేం పొత్తులేదు అన్న ఇంకా గొడ్డలకు సాదేది రేవు తప్ప నీ పొత్తు లేదనంటే బదనవల పాను కానని వాళ్ళు శ్రీమంతులే మనమే ఓ పూట ఉంటే ఓ పూట ఉంటలేదు ఇవాళ రెక్క ఆడితేనే డొక్కరిన్నట్టు మన బిడ్డ అందరికన్నా వెనక సిరి వచ్చి సుఖంలో పడుతుంది ఆ బిడ్డను మనం ఆ తల్లి ఓళ్ళే పెడితే కాదుకుంటే వాళ్ళకి కడుపు అంటారు జరగ వాళ్ళకా ఓ ఉండకూడగా నీకే వెనక గొడ్డలకు పిల్లలు రాలే రేపు వాళ్ళకి ఏమనక వాళ్ళు నిలబడ్డ కాడ చీపడు వాళ్ళ ముంతడు తల్లారే పొలం ఇట్లా పట్టుకోరా ఇట్లా పట్టుకోరా అంటే నేను బామ్మారు మరి ఏమైతుంది నాకు మా ఆయన మేనత్త బిడ్డ నేను మా మామ కొడుకు వీడు ముందుగాల బామ్మారిది అనేది పెళ్లి చేసిర్రు అప్పుడు మా అమ్మగారికి ఏం లేదు రా ఎట్లయితే బతుకుతుంది నా అమ్మగారి ఇంటి కాడ అని ఇచ్చింది నేను అమ్మగారు నేను బామ్మారిని పిలవలేదా పిలిచేది కానీ ఇప్పుడు ఇచ్చేది ఇస్తాను గీత మందిలో కూడా బావని రాలేదు మళ్ళీ ఎప్పుడైనా బతికి దామని కట్టా బామ్మారు గారు వచ్చిన మంది అంతానన్నా వీడు ఊరు బర్ర కాసేది మాకు బరి ఉండే బర్రెను కొట్టి నేను పోయేది అన్ని మాడముచ్చలు కలిసిందా నువ్వు చదివాడు ఇవన్నీ పట్టుండు వాళ్ళు కొట్టారు చీపడు కూడా ముందు నాయన కూడా వచ్చి వాళ్ళు ఎత్త నిలబడి అబ్బోగిత పట్టరు పెద్ద అందరే కాకుండా కూడా చేయించేది ఇది రావడం పుట్టు తీస్తాయో ఇక శుద్ధిగా గుడ్డలో నా బిడ్డ ఎట్లిస్తా నేను గుడ్డడానికి సాదుకునే లేదనక నా బిడ్డ ఏమంటారో ఎట్లా దాతో నేనెందుకు ఇస్తా నేను ఒక్కరు కాదు 5 పిల్లల కన్నా తల్లిని ఇక గుడిసెలున్నా అబ్బో నేను చదువుతాను చిన్నగా వెళ్ళంగా గుడిసే ముందుకెళ్ళా వచ్చిన చీపుడు ముందు ఏందావా కొట్టదానికి తెచ్చిన ఏందావా
లేకుంటా పెద్దందర లేకుంటా ఇంటి ముంగడికి వెళ్ళి వదలేరా అని శుద్ధి కట చేదబట్టి పాతి మీద వారవోత్తివి ఆ చీపరుడిచి ముంతలు తల్లి పోవే కొట్టుదారని ముఖం చూస్తానా నేనంటివేనావా బిడ్డ నా కడుపు వండక నీ కడుపు కాజపడి ఎత్తినందుకు బిడ్డ రాని మాటలు అంటానవేవో నువ్వు అన్నా పర్వాలేదే దాది బిడ్డ అన్నా పర్వాలేదే నా బిడ్డ నీ కన్న కడుపుకైనా నీ నాజ పడ్డనవా పురావతి నీ కన్న కడుపు కాజపడి నీ ఇంటికి వచ్చిందేవా రాని కాకుండా కానీ నేను పట్టుకుంటా నా కర్మ తక్కువ నీ కాళ్ళు మొక్కుతాను అనుకో నేను కాళ్ళు మొక్కైనా కానీ తన బిడ్డను నేను దాదుకున్నదాన్ని కావాలి నీ కాళ్ళు మొక్కదానే తల్లి చేసిన పాపము నా పొట్టబట్టి పీడించి పిల్లి పాపము సంభవించింది నాకు ఆ పిల్లి పాపము దూరముగా అంటే పరై కడుపు కాజపడన్నాడు భగవంతుడు అందుకే గర్భాల బిడ్డ కలిగిందని తెలిస్తే అవరి బిడ్డ కోరిస్తాను నీ ఇంటికి వస్తున్నావా నీకు నలుగురు బిడ్డలు నలుగురు బిడ్డ తర్వాత మల్ల బిడ్డ తెలిస్తే అజపడి గుడిసగాడికి వస్తే నీ కళ్ళు మొక్కలానే బిడ్డ పూర్వతి అన్నపూర్ణదేవి దాడిచ్చి తల్లి తొల్లుబడిగా దూరాన పడ్డప్పుడు ఆకిట్ల ఉన్న ఆనందరాజు కళ్ళ మూసిపా నీ తల్లి చేసిన పాపం నీ పొట్ట పట్టి పీడించి మన గర్భాన పిల్లలు కలిగాలని నువ్వు దాచిదారి కాళ్ళ మీద పడితే మమకారం లేక కాలు పొంది దిగదిగి ఉడిగచ్చి బాబు వేసుకున్న భర్తతోటి తిప్పలు పడకున్నా నువ్వు పిల్లల కొరకు దాచిదారి తోటి మన ఉప్పు తిని మన పప్పు తిని మన బట్ట కట్టి మన చేతి పనికి పూత గంజి కాసిపడ్డది ఎక్కడ మనం ఎక్కడ నిన్ను ఈరు మారి తిప్పలు కొట్టబట్ట బావా అనుకున్నాడు రాదు మరి దాసిబిడ్డ పూలవది ఒక చూసుకుంటూ తిట్టు శృంగారం పెరగది ఆకలి రుచి పెరగది నిద్ర చూడరగది వయసు కుల పెరగది ఆయన పట్ల దిబ్బ తగిన భార్య ప్రాణం పోతే నా భార్య నాకు కరువైతుంది మరి నేను కాళ్ళు ముక్కుదరంలో తన బిడ్డను మా ఊళ్ళో ఎత్తదనుకోని రాదు ఆనంద రాదు దొరకు దండం బిడ్డ జవానికి దండం బిడ్డ సావతంలో సరగా సర్కారుకు సలాము అయ్యేవాడు దాసి బిడ్డ నీకు ఎవరికరా నువ్వు కన్ను నొప్పించిన కొన్ని నెలలు మోసిన అన్నా ఆడబండికి అన్నా ఆడబండి ఏడవన్నా అదే దాగంలో బెడ్డీలో పడలేదు బెడ్లు వాడన్నా
అదే ఇప్పుడు కావాలి నేర్పించుకొని కావాలి కానీ వాళ్ళ ఉప్పు తిని వాళ్ళ పప్పు తిని లంచకుండా ఇడిచిన సీరియల్ కట్టేవు లంచే నీకు ఏమన్నా కొంచెం రేవున్నాయా ఇడిసిన సీరియల్ కట్టినా తినడానికి తిండి లేకున్నా ఉండటానికి ఆయన ఇల్లు లేకున్నా గుడిసెలైనా 5 బిడ్డలు ఒక్కలా ఇద్దరని ఎంత అదృష్టవంతురాలు 5 బిడ్డలే వెనకట్లే ఎక్కడ అనుకుంటున్నావు ఇప్పుడు గోమాట్లకు ఎలుగులకు భావన్లకు వాళ్ళే 10-15 తులాల బంగారం పెట్టి చేసుకుంటారు. అరే కాస్త నీ దండం పెడితే ఇద్దే మనకి ఇంకెందుకే మనకి ఏమున్నది నలుగురు లేరే మళ్ళీ ఆయన ఆఫీస్ వేసేసుకోపోతే మళ్ళీ కొడుకు మళ్ళీ చిరుక తింటావు ఏమున్నదని దగ్గర కాకపోయా అడుగురాపా మనకేం తక్కువ లోకం ఇయ నాను రా అన్నం ఉన్న కాడ ఇస్తేందని మీరే అంటారు మళ్ళా అది అమ్ముకున్నది బాగా బలిచి కన్నది సాదుకొని ఇచ్చిందని మనిషి ఎవరన్నారు వాళ్ళు ఇయ్య అంటారు ఇయ్యి పెంచదు నేను కొడుకు వచ్చినాక ఇడిచిపెట్టేయలేవు నిన్ను సీరా కుట్ట పెంచ బత్త కదా పలసపడ్డాడు కదా నరక కదా రోజు కొడుకులు అని సంపుగా తినబడితే నా రాత పొలం పాడవాడు అందరూ ఆడవాళ్ళ పొల్లగాడైనా కానీ నేను బంధు పెడదాం అనుకుంటా నాకైతే కట్టు నీకైతే నాకెందుకైతే నేను ఎలా వస్తున్నా నేను వచ్చి గదే పోయి వాడు కొంచెం తెల్లబడతాడు కావచ్చు ఇక పొలం నల్లగుండాలంట మా బ్యాచ్ మొత్తం నల్ల తీరా తిరగమంటాం మనకు తయ్యవాదు పడదా అందరు అంటారా నేను ఇస్తామని అనుకుంటాను ధైర్యం వస్తలేదు రా ఇగో నా బిడ్డలు రాయే పోవే అని అనద్దు అయ్యో నేను కన్నా కానీ అనుకోకపోతే రాయపోయానంటే బాధ అనిపించదా రాయపోయాను అనద్దు మరి రాయపోయాను నేను ఎందుకంటానమ్మా కన్న బ్రహ్మల కంటే సాధన బ్రహ్మలే గొప్ప నీ బిడ్డ కాదు నా కన్న బిడ్డలో చూసుకుంటానమ్మా ఒకవేళ తప్పని నా బిడ్డను చదువుకున్న మురుతానా నాకు కదా అయినట్టు తప్పని నీకు అవుతారు కావచ్చు నా బిడ్డ వచ్చిన ఆడు పిల్ల వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ కొట్ట వచ్చిన వేళ అంటారు నీ కడుపులో ఎందరు పుట్టినా కానీ నా ఒక్క బిడ్డకు అర్ధరాజ్యం నీ కడుపులో పుట్టిన వాళ్ళు అందరు కలిసి అర్ధరాజ్యం అట్లా కాగితం రాసియాలి అట్లయితేనే ఇస్తా ఆమె నాన్న గట్ట రాసిస్తారా ఎవరన్నా ఇది చూడు కుక్క కానుడు కానీ లంచం సంగతి చెప్తాను సంగతి వాళ్ళైతే పోనీ నీ అక్కని ఈ పదమని కాదు నీ బాలంతం 4 రోజులు ఆగబడి బాలంత ఎక్కడి నిన్ను కొడుకు బిడ్డకి ఈ రోజులలో ఉత్సవం బాలంతం రంజను వాడికి తనుడు ఊరుకులాడతా బిడ్డను ఒకవేళ రాయపోయాని చెడ్డాను చెప్పలేకపోతే అన్న మాట అన్నావు అనుకో బిడ్డనే నేను దాచుకొని ఎత్తానా అవ చీపిరి కట్టాడు వారేసి నా బిడ్డను ఎత్తుకొని ఎత్తా అన్నాడు నువ్వు మళ్ళా కొడుదానే కావాలి నా బిడ్డను పడవ చూడకుండా కన్న బిడ్డలు దాదుకుంటాను చేతులు చేసి మాట ఇచ్చినట్టు అయితేనే బిడ్డను దాదుకొని ఇస్తాను అన్నారా బిడ్డ చూడు అన్నపూర్ణ ఏమి దాని బిడ్డ పూల వచ్చి చేతులు చేస్తాంది అర్ధరాజ్యం నా బిడ్డకు నీ కడుపుని ఎందరు పుట్టినా వాళ్ళకి అర్ధరాజ్యం అంతే అయినా పర్వాలేదు ఇక బిడ్డ ఇత్తనాను ఆడపిల్ల చూడరమ్మా ఇగో నా బిడ్డలు రాకపోయి అనాథ మళ్ళా ఎడవ చేత దెబ్బ కొట్టద్దు ఎంగిల్లో అబ్బో ధైర్యం వస్తలేదు నా బిడ్డకు మళ్ళా ఎట్లా ఆవు పాలు పోసి అవనంగా సాదుకోవాలి నేను పొద్దు మా మంచి దానం పోయాలి నీకు పోయకపోతే నన్ను మీరు నేను వచ్చి దానం పోసేస్తా ఇక అబ్బో ధైర్యం వస్తలేదు నా దగ్గర పాలు లేవు వాడు చీక వీడు చీక 4 పొరాలు చీక నాకు ఏం పడవద్దు నా దగ్గర పెద్దోళ్ళు అది ఇస్తూనే ఉంటుంది అదే ఆడ పిల్లలే సట్టమే సట్టం
ఓ దాని చేసుకున్నోడు కూడా ఇవన వచ్చే లోకం కూడా ఇవన వచ్చే నాకు ధైర్యం వచ్చి అరే పొరగాడు ముట్టాలని నేను చూస్తున్నావు అంటే అయ్యి పోరాలి గిట్ట గిట్ట కొడుతున్నా కుర్తి గిట్ట కొడతావు కోపంతో కొప్పారు ఎత్తేస్తాడు గందులు ఎత్తేస్తాడు కొట్టాడు ఒకనాడు ఆయవనంగా దెబ్బ కొట్టాడు నేను అవగారికి పోలేదు ఆడదాన్ని కూడా మన ఇద్దరు కానీ నా బిడ్డ మంచిగా చూసుకోవాలి మరి నమ్ముతలేదు బాను నా బిడ్డలు 5 బిడ్డలు ఈ పొల్లు ఒక్కటి నా వాళ్ళు అల్లనే మండు ఈయన అనురా నావల ఈ పొల్లు ఒక్కటి నా వాళ్ళు దేవకానే మాడలే సభకి ఇక బిడ్డను ఇస్తాండి అమ్మా బిడ్డను చేతులు పెట్టి అప్పుడు చూడు బిడ్డలు మాత్రం నా చేతులు వేసిన నీకు కొత్త బట్టలు పెడతా బిడ్డ నేను అట్టుగా రాలేదు నీకు తీరే జాకెట్ నీ భర్తకు తిరుమల పెట్టి బిడ్డ మీకు బట్టలు పెడతానమ్మా బట్టలు పెడితే బిడ్డ కూర్చోవాలి కట్ల బిడ్డ వేసింది ముసలివాడు అంటే నాకు ఎక్కువ నచ్చ దూరం కూర్చో అమ్మా ఓ నచ్చపోతే మరి 5 రూపాయలు ఎట్లా కన్నారు ఏమో ఆ దేవుడు వాడు వాడ ఎట్టిచ్చుడు ఎట్లా కానీ కానీ నాకు ముసలండి ముడుగు బిడ్డకి ఇచ్చి పెట్టలేదు రెండే సార్లు వస్తాడు ఇదే పని రెడీ చేసిన ఆ పుట్ట పెట్టే వాళ్ళు నొచ్చి పెట్టకుండా పర్వాలేదు నా మొగడు దీపం కాపాడుకోవాలి మన అదే దీపం తోచి రువాలు అంగి రువాలు అంగి ఈ పని మంచిగున్నదే ఏం పనిరా ఈ ఆపరేషన్ చేసుకుని బంద్ చేయాలి లేని వాళ్ళందరికి ఇచ్చుకుంటాం నేను ఇట్నే కనుకుంటావో వాళ్ళు వచ్చి ఇట్నే బట్టలు పెట్టుకుంటారు మనం పోరగలం దాని అవుతుంది మనిషిని కాదు మాకు అనుకుంటాను ఎవరు లంచ కొడక ఇచ్చే కనుకుంటే వాళ్ళు బట్టలు వస్తాయి మనకు అరే ఇంతమంది పోరగాలు లేని వాళ్ళు అంతమంది మన పేపర్కి ఇచ్చుకుందాం ఇక వాళ్ళు వస్తూనే ఉంటారు పోతే వీడికంత పిల్లలు దొరుకుతారనా అవన్నీ చక్కదనం పాడవాడు కానీ మరి ఎట్లనయ్యా నాకు పాడవాడా ఇప్పుడు పొల్లని వాళ్ళకి ఇచ్చిన పాలు ఎట్లా బాగా నువ్వేం బాధపడకు పొద్దుగాల కేంద్రానికి వస్తాను లేవు తక్కువ ఎన్నోసార్లు గట్ట కాదు పాలు ఎన్ని పాలు అంటే ఏం చేయాలి రేపు కూడా పిల్లలు దక్కన వాళ్ళకు పాలు బాగా పడితే ఏం చేసేదట వెనకట పిల్ల దక్కదా పాలు బాగుండే పక్కింటి పిల్ల ఎన్ని రోజులు చేస్తుంది అలుకు పిడిస తీసి మీదికెళ్ళి తిప్పి ఆ సూర్యుడు వేయాలి ఇట్లా అలుకు పిడిస ఎండిపోయిన కొద్ది పాలు ఎండిపోతాయి అట నీకు ఎవరికి ఎనకడ కుడుతున్నావు నీకు ఏర్పాటు ఉంది నువ్వు అట్లా బాధపడకు కాకపోతే పంచకుంటే కావచ్చు కానీ డిగ్రీ బాగానే వస్తాయి సరే వాళ్ళకు పట్టుకుపోతాం వాళ్ళు సాయం చేసుకుంటా ఉంటారు నీ పాలు ఎక్కడ పడతాయి మందం కనబడతాయి కానీ నీ పాలు రాజు ఆనంద రాజు వల్ల పూర్ణదేవి మాత్రం దాసి బిడ్డ పూల వదిలి బిడ్డ నువ్వు బాబా కట్టుకోని వాళ్ళ మేడల వేడిగా చిర్రు మేడల వేడిగా చిన్నప్పుడు 3 రోజుల బిడ్డను పోలేసింది రోజులు లెక్క పెట్టుకుంటారు 3 ఏళ్ళ 21 దినం బాబా అన్నపూర్ణదేవి కన్న భ్రమల కంటే సాదేటి భ్రమలు గొప్ప పిల్లలు లేని కీర్తి ఎక్కువ బాల లేని భ్రమలు